నష్టపరిహారం చెల్లించేంత మటుకు వర్క్ చేయొద్దు. నష్టపరిహారం బాధితులకు నష్టపరిహారం చెల్లించేంత మటుకు బాధితులకు నష్టపరిహారం చెల్లించేంత మటుకు నష్టపరిహారం చెల్లించేంత మటుకు. నమస్కారము. మాకు ఈ పిల్లల కోసము, చదువు కోసము, పిల్లల పెళ్లిళ్ళ కోసము మేము ఫ్లాట్లు తీసుకున్నాము. మాకు అన్యాయం జరుగుతుంది. మాకు న్యాయం జరగాలి. న్యాయం చేసినా కానీ పని చేయండి. మేము పిల్లల పెళ్లిళ్ళ కోసం మేము కొని పెట్టుకున్నాము. మాకు అన్యాయం జరుగుతుంది. మాకు ఎలాంటి ఒక రూపాయి చూస్తే ఇంతవరకు ఇవ్వలేదు. మాకు తెలియకుండా ఇంతవరకు చేసేసారు. మేము మాత్రం ఒప్పుకోము. మేము పని మాత్రం చెయ్యనియ్యము. మాకు పని కంప్లీట్గా ఆపేస్తాము. కంపల్సరీ మాకు చెయ్యాలి, న్యాయం చెయ్యాలి. మాకు న్యాయం జరిగినాకనే మేము ఇక్కడి నుంచి పోతాం. అప్పటిదాకా మేము ఇక్కడనే ఉంటాం. మేము మాట్లాడుతున్నాం ఎందుకు అని అంటే మా బాధను చెప్పుకోవడానికే సార్. మేము చాలా రోజుల నుండి ఈ పెంబర్తి నుండి షామీర్పేట వరకు పోయేటువంటి NH65లో మేము ప్లాట్లు కోల్పోతున్నటువంటి వాళ్ళం సార్. అందులో నేను కూడా ఒక బాధితురాలిని. దాదాపుగా ఒక్కొక్కరము 20 ఏండ్లు 23 ఏండ్ల నుండి ఇక్కడ ప్లాట్లు తీసుకున్న వాళ్ళం ఉన్నాం సార్. అప్పుడు 326, 329, 328 ప్లస్ వీవర్స్ కాలనీ అనేది కూడా వాళ్ళకు కూడా ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది. అందరము ఇక్కడ ఏదో రోడ్ దగ్గర ఉంది, డెవలప్ అవుతుంది, రేపు భవిష్యత్తులో మా పిల్లలకు కట్న కానుకలుగానో లేదా వాళ్ళ పెళ్ళిళ్ళక వాళ్ళ చదువులక అవసరం వస్తాయని కొనుక్కున్నాం సార్. దాదాపు ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళందరం కూడా మధ్యతరగతి వాళ్ళము. మేమందరం చుట్టుపక్కల ఉండి వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళం సార్. మాకు గత సంవత్సరాల క్రితం మాకు జాగాలు అమ్మడం జరిగింది, తీసుకోవడం జరిగింది. ఆ జాగాల మీద మేము గత 3 సంవత్సరాల క్రితం LRS కూడా కట్టుకున్నాం సార్. ఫ్లాట్లకు ఆ పూర్వంలో LRS కట్టుకోవాలంటే అందరం కూడా కట్టుకున్నాము. ఇప్పుడు ఆ వర్క్ అనేటువంటిది వేగవంతంగా చేస్తూ ప్లాట్లు పోతాయి అని అన్నారు సార్. మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. మీ ప్లాట్లు పోతున్నాయని ఇవ్వలేదు. మాకు ఆ రోడ్ మ్యాప్ ఇవ్వలేదు ఈ ప్లాట్ల వాళ్లకు. ఇక్కడ RDO సార్ ఒక రోజు వస్తే స్టాప్ చేస్తున్నాము అని అన్నాడు. అట్లయినా ప్లాట్ల వాళ్ళు వస్తారేమో అన్నారు సార్. అదే విధంగా మేము ఒకరికొకరము ఫోన్లు వేసుకొని అందరం కలిసినాం సార్. కలిసిన తర్వాత మా ప్లాట్లు పోతున్నాయని వాళ్ళు సర్వే చేసిండ్రు. ఎప్పుడు 2024, 25వ సంవత్సరంలో జనవరి నుండి వాళ్ళు సర్వే చేస్తున్నారు సార్. 24 జనవరి 21 తారీఖు నాడు సర్వే స్టార్ట్ చేసిండ్రు సార్ మన RDO ఆధ్వర్యంలో. అప్పుడు మేము అందరం ఫోటోలు దిగినాము. వాళ్ళందరూ డ్రోన్ ద్వారా తీసుకున్నారు. మీకు నష్టపరిహారం వస్తుంది అన్నారు సార్. వస్తుంది అన్నంత మాత్రమే పర్వాలేదులే, అభివృద్ధిని అడ్డుకోవద్దు కదా అని చెప్పేసి మాకు ఎంతో కొంత నష్టపరిహారం ఇస్తారు కదా అనుకున్నాం. కానీ ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఇప్పుడు గత 6 నెలల నుండి మా ప్లాట్లన్నీ తవ్వేసిండ్రు, రోడ్లు చేస్తున్నారు. కానీ మా ప్లాట్ల రూపురేఖలే లేకుండా చేసిండ్రు సార్. మాకు నష్టపరిహారం అయితే రాలేదు. దయచేసి RDO సార్ గారు మాకు నష్టపరిహారం ఇవ్వండి, ఇప్పించండి. మేమందరం మధ్యతరగతి వాళ్ళం. మీ మీదకి ఏదో మేము కొట్లాట